భగవంతుడు అనేక రూపాలతో మనలో నిండి ఉంటాడు, వ్యాపించి ఉంటాడు. ఆయనే లేకుంటే మనం జీవించలేం కదా. మనం జీవించడం కోసం మన హేయమైన, అతి నీచమైన మన శరీరంలో తాను ఉంటూ మనని ఉండేటట్లుగా చేస్తూ మన చేత సుఖాన్ని, దుఃఖాన్ని, లేకపోతే భోగాల్ని అనుభవించేటట్టుగా చేస్తున్నాడే. దుఃఖం అనుభవింపజేస్తున్నాడు అంటే మనలో ఉండే మనం చేసినటువంటి పాపాలను కడిగి వేస్తున్నాడు. దుఃఖరూపంగా మనని కడిగి వేస్తున్నాడు. దాన్ని అనుభవించగలిగిన శక్తి కూడా ఇస్తున్నాడు. ఇంత ఉపకారుడైనటువంటి భగవంతుడికి మనం ఏం చేయగలం? కనీసం రోజుకు ఒకసారైనా భగవంతుడిని ఆరాధించుకోవడం కృతజ్ఞత. అంటే భగవంతుడు చేసిన మేలుని చక్కగా తెలుసుకొని మనం తిరిగి భగవంతునికి మేము కృతజ్ఞులమై ఉన్నాము అని తెలియచేసుకోవడమే నిత్య ఆరాధన. జై శ్రీమన్నారాయణ. అందరము నిత్యము భగవంతుని ఆరాధించుకుందాం.